చూపులు చూసుకుంటూ నువ్వు ఉండు, నేను మాత్రం ఆబోతులా తినేసి పడుకున్నాను, గురి పెట్టుకుంటాను. నిజమాబద్ధం అండి, ఇదే కదండి నువ్వు చేసింది ఇదే. నీకు తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అనిపించదా నీకు? నాకు అనిపిస్తుందండి, చా ఇదేట్రా ఇలా చేశానని. నీకు అనిపించదు కదా? నీకు బైబిల్ తెలిస్తే నీకు అన్నీ కనిపించేస్తుంటాయి, అన్ని నిజాలు బయటపడిపోతుంటాయి. అయితే మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? యోబు గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనము. ఇలా నా చర్మము చీకిపోయిన తర్వాత, యోబు భక్తుడు కదండి, భక్తుడు కరెక్ట్ మాట్లాడతాడండి, కరెక్ట్గా మాట్లాడేస్తాడండి భక్తుడు. నేను నా శరీరము చీకిపోయిన తర్వాత నేను శరీరముతో దేవుని చూచేదను. శరీరముతో తో అన్న తర్వాత ఒక అంకె ఉందా? పుట్టినోట్లో ఏమనుంది? శరీరము లేనివాడనైనా శరీరము చీకిపోయిన తర్వాత నేను శవమైపోతే నేను శరీరము లేనివాడనై దేవుని చూచెదను. బా, మరణిస్తే ఎలా ఉంటుందటండి? నువ్వు భక్తుడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఏటి లాభం? లాభం ఏంటండి? ఫస్ట్ యేసు ప్రభు కనిపిస్తారు కదండి, కుడిపార్శ్వం కదండి. మరి ఆకాశం సింహాసనం, సింహాసనం మీద తండ్రి అనే దేవుని మహిమ, కుడిపార్శ్వం యేసుక్రీస్తు నిలబడి చూస్తాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యేసు ప్రభు కాదా? ఒరిజినల్ ఈయన. అమ్మో, ఏమండి, యేసును నమ్మి దేవుని కోసం బ్రతికిన వాడు చనిపోతే పర్వాలేదండి, కానీ దేవుని నమ్మక, యేసును నమ్మక, దేవుని కోసం బ్రతకక, నీ కోసమే నువ్వు బ్రతికి ఒకవేళ చచ్చిపోతే ఏం దేవుడు కనిపించకూడదా? దేవుడు తెలుసుకోకూడదు? నువ్వు మరణించిన తర్వాత ఏమనుకుంటావు? ఎంత పని చేసి మోసపోయానురా, ఎంత పని చేశానురా, ఎవరినో దేవుడు అనుకున్నానే కానీ ఈయన దేవుడు. ప్రతి నేత్రము చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ఇది బైబిల్లో దేవుడు రాశాడు. ప్రకటన గ్రంథం 1:7 వచనం చూడండి. 6 ప్రకటన గ్రంథం 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము, క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కానివాడు కాదు, ఎవడైనా ప్రతి నేత్రము చూచును, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచారు చూసే సైనికుడు, పొడిచిన వారు నువ్వు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారట. ఎంత పని అయిపోయింది. మీరా యేసు ప్రభు, మీరా దేవుడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు మీరా. మీ ప్రక్కన ఉన్నది తండ్రి అయిన దేవుని మహిమ. అయ్యో మాకు తెలియదే, మాకు చెప్పలేదే, అయ్యో మేము నమ్మలేదే, మాకెవరు చెప్పినా వినలేదే. బాధ 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 బాధ, రొమ్ము కొట్టుకుందరు భూజనులందరూ. నాకు అందుకే భయం అండి, అందుకే డిసైడ్ అయిపోయాను. ఎవరు చెప్పని ప్రసంగాలు చేసి దేవుడు ఏం చెప్పాడో అది చదివి బైబిల్ని అద్భుతంగా ఉన్నది ఉన్నట్టుగానే బోధించుకొని వెళ్ళిపోవాలనుకోండి, డిసైడ్ అయిపోయాను నేను, అంతే. నిజమండి. చనిపోతే ఏమవుతుందో చెప్పు? నువ్వు చనిపోతే ఏం జరుగుతుంది? చనిపోతే నీ వాళ్ళ ఏడమే నీకు తెలుసు, నీ వాళ్ళు అందరూ ఏడుస్తుంటే అది నీకు తెలిసిపోద్ది అంతే. కానీ నిన్ను ఎవరు కన్నారో అది తెలుసుకుంటావు.
నువ్వు ఎవరికి కుమారుడువో తెలుసుకుంటావు, నీ పెద్దన్నయ్య ఎవరో తెలుసుకుంటావు. కన్ను మూసిన మరుక్షణమే లోన ఉన్న మనోనేత్రాలు వెలిగింపబడిపోతాయి. లోకమంతా చూసేస్తావు, సృష్టి ఇదంతా దేవుడు చేశాడా? వీళ్ళందరూ దేవుని పిల్లల, ఎంత పాపం చేశాను, అయ్యో దేవుని కుమారుని హత్య చేశాను, దేవుని కుమార్తె అయ్యో ఈవిని పాడు చేశాను, అయ్యో దేవుని పిల్లల్ని హింసించాను, అయ్యో దేవుణ్ణి నమ్మలేదు అని మరణించే వ్యక్తి ఎంత బాధపడి, రోదన పడి, ఎంత క్షోభపడి, ఎంత నలిగిపోతాడో చెబుతున్నాడండి బైబిల్లోని. నన్ను పొడిచిన వారు కూడా చూచేద్దరు. రాయ్, నువ్వు చూస్తావు, నువ్వు పొడిచావు, నన్ను చూస్తావు. నువ్వు ఐందుడువైనా, క్రైస్తవుడైనా, యూదుడివైనా, ఎవడివైనా, ఏ దేశస్థుడివైనా, ఎవరైనానండి, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకోవాలి. రమ్ము కొట్టిన ప్రతి వాడు రొమ్ము కొట్టుకుంటాడు, అంతే కాదా? ఏంటి, ఎప్పుడైనా ట్రై చేశారా? చచ్చిపోతే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ట్రై చేశారండి? నేను ఒకసారి ట్రై చేశానండి, కానీ జస్ట్ మిస్ అయ్యింది. ఆ రోజు ఢిల్లీ నుండి నేను బయలుదేరిపోయాను. విజయవాడలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, బాబులోనికి రాకముందు నేను చిన్నప్పుడు. ఢిల్లీ ట్రైన్ ఎక్కడ రావాలి? విజయవాడ రావాలి. కానీ ఇది ఇలా రాకుండా అటువైపు ఒక రూట్ ఉంది, పార్వతీపురము, విజయనగరం, సాలూరు, బొబ్బుల మీదుగా వేరే రూట్లో నుండి వచ్చింది ఆ ట్రైను. అది వెనకాతల రూట్ అట. మాది ఎక్కడ? విజయనగరం. తక్కువ దిగిపోయాను. దాని తర్వాత ఎందరో చనిపోవడం చూశాను. చనిపోతే ఎలా ఉంటుందో ఒకసారి చనిపోతే చూద్దాం. ఎందుకు ఈ బాధలు, ఇవన్నీ కష్టాలు, ఎందుకు బాబు ఇవన్నీ, ఎందుకు వేస్ట్, శుభ్రంగా చనిపోదాం. కానీ చనిపోతే దొరికిపోతునండి. పుట్టించే శక్తి ఆయనది, చంపే శక్తి ఆయనదే. హక్కు ఆయనది. ఆయనే పుట్టించాడు, ఆయనే చంపాలి. నరులారా తిరిగి రండి అని ఆయన అనాలి. నువ్వెవడు మధ్యలో వెళ్ళిపోవడానికి? నువ్వు చచ్చిపోతే కుదరదు. భూమి మీద బ్రతుకున్నటువంటి ప్రతి మనిషి ఒకరోజు ఏమైపోవాలో తెలుసా? కన్ను మూస్తాడు. కన్ను మూసిన మరుక్షణమే నీకు ఫస్ట్ వచ్చేవి దేవదూతలని తెలుసుకో. వాళ్ళు రాగానే నీకు అర్థమైపోద్దేమని. ఆయన రాగానే అర్థమైపోతే నీకు ఏమని తెలుసా? నేను దేవుని కోసం బతికాను. దూతలే రాలేదు అనుకుందాం, రిసీవింగ్ చేసుకోవడానికి ఎవరు రాకపోతే ఏం చేస్తానండి? హైదరాబాద్లో విమానం ఇలా దిగాను, దిగ్గానే బెనర్జీ గారు వచ్చారు. రాలేదు అనుకోండి, ఏం చేస్తాను? అందరికీ ఫోన్ చేస్తాను. బాబు మీటింగ్ పెట్టించిన కన్వీనరు బాబు మాణిక్యరావు, కొంచెం రాంబాబు ఇక్కడ ఉన్నాను, ఎవరో రాలేదంటాను. అంతేనా? ఈ భూమి మీద అయితే హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు హైదరాబాద్, వైజాగ్. కానీ చచ్చిపోయిన తర్వాత రిటర్న్ టికెట్ లేదు, వన్ వే. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే పరకాయ ప్రవేశాలు లేవు. ఒక్క క్షణంలో పాతాళమునకు దిగిపోతారు. మరి భక్తులు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కోట్ల మంది దేవదూతలు. యేసుప్రభు ఎలా వెళ్ళాడట? మేఘాల మీద వెళ్ళాడట. ఎందుకు మేఘాల మీద వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? నేను విమానం ఎక్కిన తర్వాత తెలిసిందండి నాకు ఆ వాక్యం. ఇలా విమానం ఎక్కానండి, గోల, చెవు పోటు. అదే మేఘం ఎక్కు, శబ్దం ఉండదు, చల్లగా హాయిగా అలా శబ్దం, సైలెన్స్. అయ్యగారు అబ్బాయి దేవుని కుమారుడు, ప్రేమైన దేవుని పిల్లరా, మరణించిన తర్వాత నిన్ను నువ్వు చూసుకునే రోజు అది. మరణించిన తర్వాత నువ్వు ఆకాశం వైపు కన్నులెత్తగానే నీకు తెలిసిపోతుంది ఏంటి సంగతి. పరదేశకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో తెలిసిపోతాం. తమ్ముడు వెళ్ళే చెప్పాడు ఇవాళ, మరణించిన తర్వాత ఏమవుతుంది? పరదేశకు వెళ్తావు. మంచివాడు అయితే అక్కడ అబ్రహాం గారిని అందరినీ కలుసుకుంటావు. ఏంటి అందరినీ. అక్కడ నుండి ఏమంటావో తెలుసా?
ఫైనల్గా ఈ టచ్ ఇచ్చి రేపు ముగింపులోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇప్పుడు డైరెక్టర్గా అవుతున్నారు చూడండి. అసలు ఏమంటున్నారో గొప్ప దారుణంగా ఉంటుంది చూడండి. వాక్యం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దీని మజ్జాక అంటే ఏటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ వాక్యం ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకే బాగుంటుంది ఇది ఈ వాక్యం. వారు నాదా ఎక్కడుంది? పరదేశం ఎక్కడుంది? మూడో ఆకాశంలో ఏముంది? పరదేశం, పాతాళం. ఈ పరదేశంలో నుండి అంటారట. ఎక్కడి నుండి వెళ్ళినవారు? మూడో ఆకాశం నుండి ఎక్కడి నుండి వెళ్ళారు? రెండో ఆకాశం నుండి వెళ్ళారు. అంటే 3లో ఉన్నవాడు 2లో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఫోన్ నెంబర్ ఇది. ఏమని మాట్లాడుతున్నారు? నాదా ఎవరు? యేసు ప్రభుతో. ఏటి ప్రభువా, సింహాసనం మీద కూర్చున్నావు, మేము 3లో ఉన్నావు, నువ్వు 2లో ఉన్నావు, ఆకాశం మీద ఉన్నావు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక. అంటే ఎక్కడి నుండి మాట్లాడేస్తున్నారు? ఎవరితో? పరదేశంలో ఉన్నవారు ఆకాశమందు సింహాసనమందు కూర్చున్న తండ్రి ప్రక్కన ఉన్న కుడిపార్శ్వమందు ఉన్నటువంటి యేసు ప్రభుతో డైరెక్ట్గా అంటున్నారు. సత్యస్వరూపుతో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకి ఉందివని బిగ్గరగా కేకలు వేసిరి అట. ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? పరదేశంలో ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతో. యేసు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశమందు. ఆకాశము తెరువబడటయు తండ్రి కుడిపార్శ్వమందు యేసు నిలువబడటము. అంటే పరదేశంలో ఉన్న వాళ్ళకి ఫుల్ పిక్చరా? ఇంకా ఉన్నాయండి, నా బోల్డ్ ప్రసంగాలు ఉన్నాయి. రేపు 20, 21, 22 అక్టోబర్, మళ్ళీ 20, 21, 22 వస్తాను. అక్టోబర్ కదండి, 20, 21, 22 అక్టోబర్. రేపు కరపత్రాలు వస్తాయి చూడండి. రేపు ఉదయం మళ్ళీ క్లాస్ ఉంది, ఉదయం 10 గంటలకి. ఎక్కడండి అది? నాగోల్. రేపు మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి కరెక్ట్గా ఉన్నాం. 1 గంటకి 12:30, 1 గంటకి మధ్యలో బోరబండ, మోతీనగర్. ప్రేమ దేవుని పిల్లరా, ఏటండి పరదేశంలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నాదా. ఎందుకంటే 3వ ఆకాశంలో ఉన్నారు కదండి, 2 అది కదా. 3లో ఉన్నవారు 2లో ఉన్నటువంటి ఆయనతో అంటున్నారట. ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ. ఎందాక ఏమండి, ఏం ప్రభు అక్కడ అలా నువ్వు నిలబడిపోయావు? నువ్వు ఏసీ వచ్చు కదా వీళ్ళందరినీ. ప్రభు నమ్మరు. నువ్వెన్ని మీటింగ్లు పెట్టినా మరణిస్తే కనిపించే దేవుడా అన్నా నువ్వేం మాట చెప్పినా వినరు. ఎందుకంటే ఈ నగరం అలాంటిది. ప్రేమ దేవుని పిల్లలారా, వాక్యం అండి ఇది. ఏదో కట్టు కదా, అబద్ధం మిమ్మల్ని ఏదో నవ్వించి కవ్వించి ఏదో చెప్పేసి మిమ్మల్ని మోసం చేసేయడానికి కాదండి. మీరు రుచి చూసే చిట్ట చివరిది మరణం. చచ్చిపోవాలండి, ఎవరైనా చచ్చిపోవాలి. వెనక ముందు అవుతుంది అంతే. వెనక ముందు చావు అయితే లాభం అనుకునే వాడైతేనే చావాలనుకుంటాడు. నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మరణిస్తే ఎవరిని చూస్తావు? మరణిస్తే ఎవరిని కలుసుకుంటావు? మరణిస్తే ఏం చూస్తావు? మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మరణించక ముందే బైబిల్ తెలిసి చదివి తెలుసుకోవాలి. మనం ఎప్పుడో చచ్చిపోతామని తర్వాత చూసుకున్నాం. పదండి ఉద్యోగానికి, రేపు అసలు బోల్ టైం అయిపోతుంది. పదండి ముగించండి, ముగింపు ప్రార్థన అంతే కదండి. తిన్నావు, బోల్డ్ కాలం తిన్నావు, ఒక్క అరగంట ఉండలేవు, ఓ 10 నిమిషాలు ఉండలేవు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ ప్లేట్ ముందు కూర్చోవాలి, టీవీ స్విచ్ నొక్కేయాలి, చచ్చిపోవాలి. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు చచ్చిపోవారండి, ఎందరో మరణించారండి. దేవుడు మరణించక ముందు మానవులందరూ తెలుసుకోవడానికే బైబిల్ అనే గ్రంథం రాయించి ఇచ్చాడు. ఇది తెలుసుకొని ఇందులో ఉన్నవి ఎలా ఉన్నవో అన్నది పరిశీలించి పరిశోధించి దేవుని కోసం బ్రతికి
దైవ దర్శనం చేసుకుంటావో లేదా ఎక్కడికి వెళతావో రేపు చెప్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, కొంచెం చెప్పాను, ముగింపు రేపు చెప్తాను. విన్నారు నాయన, విన్నారు, ఆలోచిస్తున్నారు. మహాజ్ఞానము బైబిల్లో రాయించారు. పిల్లలుగా మీరు మాకు చెప్పాలనుకున్నవన్నీ రాసేశారు, చెప్పేశారు. కానీ మేమే లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు మేము మీ కుమారుడైన యేసు చెప్పగా విని ఆలోచించి గ్రహించలేకపోయాం. నేటికైనా మీ పిల్లలు వారి మనోనేత్రములు వెలిగింపజేసుకొని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని మిమ్మల్ని చూచెదననుకొని మీ పిల్లలు ఈ రాత్రి నిద్రపోగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.